హాయ్ అండి, పాలల్లో పంచదార కాదు కొబ్బరి నూనె వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడాలంటే ఫుల్ వీడియో మనం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక్కోసారి ఇలా గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఇలా క్లీన్ చేసినా, ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి ఇలా స్మెల్ అయితే పోదు కదండి. అదే స్మెల్ వస్తూ ఉంటుంది, నాన్ వెజ్ స్మెల్లే వస్తూ ఉంటుంది. అలా నాన్ వెజ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలా బోర్లించుకోవడం వల్ల ఇటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా, నాన్ వెజ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని ఈ విధంగా పెట్టేస్తే పాడవకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు చక్కగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఎండుమిర్చిని పెట్టేస్తే చక్కగా తోడుకుంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. పెరుగు టేస్టీగా ఉండాలి అంటే ఇలాగ పచ్చి కొబ్బరి ముక్కని, చిన్న ముక్కని ఇలాగ పెరుగులో పెట్టేస్తే టేస్టీగా ఉంటుంది, పొలవకుండా చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం పెరుగు అలానే ఉంచేస్తే ఒక్కోసారి పులుపు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా గిన్నెలో 4 లవంగాలు వేసేసుకొని ఇలాగ బాగా కొంచెం హీట్ చేసేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి లవంగాల్ని మెత్తగా ఒక స్పూన్ పైన వేసేసి ఇలాగంటే చాలండి, పౌడర్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇలాగ బాగా మనం గిన్నెలో బాగా వేయించేసాం కాబట్టి లవంగాల్ని ఇలా అనగానే చక్కగా మనకు మెత్తగా అయిపోతుందండి. ఇలా దీనిలో ఒక 1 టీ స్పూన్ తేనె కలిపేసి ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు ఇలాగా ఈ స్పూన్లు ఇలా లవంగాలు అలానే తేనె ఈ రెండు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని రోజు తాగుతూ ఉన్నామనుకోండి, మనకి ఎంత జలుబు దగ్గు ఉన్నా కూడా మెడిసిన్స్ కవర్ అవ్వనది ఇలా ఈ చిన్న టిప్పుతో చక్కగా కవర్ అయిపోతుందండి. ఎలా మన దగ్గుతో చాలా ఊపిరాడకుండా బాధపడుతూ ఉంటాం, జలుబున్నా దగ్గున్నా, అలాంటిదైనా కూడా చక్కగా మనకి ఈ ట్రిక్ ద్వారా చాలా చక్కగా తగ్గించుకోవచ్చండి. సో ఈ రెండు చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత దగ్గు ఉన్న లోపల ఉన్నటువంటి కఫం కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలైనా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి తేమ లేకుండా ఆరిపెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని పెట్టేసుకొని తర్వాత కూడా ఒక పేపర్ పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పచ్చిమిర్చిని మనం ఎక్కువ క్యారీ బ్యాగ్స్లో పెడుతూ ఉంటాము, గాలి అడగ వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలాగ మనకి కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మరిగే వాటర్లో బ్యాంగిల్స్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటా బ్యాంగిల్స్ ఇలా మరిగే వాటర్లో ఏమందని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బ్యాంగిల్స్ తీసుకొని మనం ఇలాగా మెరుపులుగా ఉన్నటువంటి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కాకుండా ఇలా సాదాగా ఉన్నటువంటి బ్యాంగిల్స్ తీసుకొని ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఒక్కోసారి ఇలా గాజులు వేసుకున్నప్పుడు ఓటుగా ఉండి ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగా హాట్గా ఉన్నటువంటి ఇలా వాటర్లో వేసామనుకోండి, ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా మనకి గాజులు ఇలా గట్టిగా ఉంటాయండి. సో ఇలా ట్రై చేసి చూడండి. మీరు బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఇలా మరిగే వాటర్లో ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత ఈ విధంగా తీసుకుని వేసుకుంటే మనకి బ్యాంగిల్స్ అనేవి గట్టిగా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్యాంగిల్స్ వేయగానే 2 డేస్కో 3 డేస్కో ఇలాగా బ్యాంగిల్స్ ఓటుపోయి పగిలిపోతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకున్నా సరే స్టోన్స్ కాకుండా ఇలాగ మనం సాదా గాజుల్ని ఇలా చేసుకుంటే
గాజులు చక్కగా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. సో గట్టిగా ఉంటాయి, ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టలు ఈ విధంగా తీగల మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి బట్టల క్లిప్స్ ఒక్కోసారి అవసరానికి దొరకనప్పుడు ఇలా ఇంట్లో ఉన్నటువంటి పెన్ని క్యాప్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనం పాలు ఒక్కోసారి రోజు కూడా కాస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి మర్చిపోయినప్పుడు పాలు ఇరిగిపోతాయి ఏమైనా డౌట్గా ఉంటుంది కదండి. అలా డౌట్ వచ్చినప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్ పడే పని లేదండి, భయపడే పని లేదు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాలు పోసుకొని ఇలాగ ఒక డ్రాప్ కొబ్బరి నూనె వేసేసామనుకోండి, అస్సలు ఇరిగిపోవండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా పాలు పోసిన తర్వాత ఒక డ్రాప్ కొబ్బరి నూనె వేసేస్తే చక్కగా మనకి పాలు ఇరిగిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈరోజు పాలు కాయటం మర్చిపోయానండి. ఇంకా నాకు ఈ టిప్ గుర్తొచ్చింది. ఇలా అయితే పాలు ఇరిగిపోతాయేమో డౌట్ అయితే వచ్చేసింది నాకు. ఈ విధంగా నేను ఒక్క డ్రాపేనండి వేసింది. పాలు అనేది చక్కగా నాకు ఎక్కడా కూడా ఇరిగిపోలేదు. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. పాలు అయితే ఈ విధంగా పైకి కూడా వస్తుందండి, పొంగు పట్టింది చూడండి. ఈ విధంగా లైవ్లోనే మీకు చూపిస్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే చూసారా లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా నేను సిమ్లో పెట్టి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా మరుగుతున్నాయండి. నాకు ఎక్కడ కూడా పాలు ఇరిగిపోవటం జరగలేదు. సో ఇలా ట్రై చేయొచ్చు. లేదంటే మనకి తినే సోడా ఉప్పు ఉంటుంది కదండి, అది వేసినా కూడా పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటివి మిర్రర్స్ ఉంటాయి కదండి, మిర్రర్స్ పైన ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి మనకి డస్ట్ పడిపోతూ ఉంటుంది, మరకలు పడిపోతూ ఉంటాయి. మనం ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ ఫేస్ పౌడర్ని కొద్దిగా వాటర్లో వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని డిప్ చేసేసి ఆ వాటర్లో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్పై ఈ విధంగా గాజులు పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటో గ్యాస్ సిలిండర్పై బ్యాంగిల్స్ అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్ కూడా. మనం గ్యాస్ సిలిండర్ మార్చినప్పుడల్లా ఇలా గ్యాస్ సిలిండర్ దగ్గర టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా టైల్స్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా తుప్పు మరకలు పడుతూ ఉంటాయి కదా. తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ని ఈ విధంగా గ్యాస్ సిలిండర్ కింద పెట్టేసామనుకోండి, మనకి తుప్పు మరకలు లేకుండా చక్కగా ఉంటాయండి. సో మనం పద్దాక క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఓల్డ్ బ్యాంగిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, 2 బ్యాంగిల్స్ తీసుకొని నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఒక పిన్ని పెట్టుకున్నాను, లేదంటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్నైనా పెట్టేసుకొని ఇలా మన ఇంట్లో ఫ్లక్కర్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. ఈ విధంగా ఇలా బ్యాంగిల్స్ పెట్టేసామనుకోండి, ఎక్కడైనా ఒక హ్యాంగర్కి తగిలించుకుంటే మనకు కావాల్సినప్పుడు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లలే కూడా ఈ విధంగా చిన్న చిన్న క్లిప్స్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా పెట్టేసుకుని ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కరివేపాకు మనం కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్లో కానీ లేదంటే ఒక వాటర్ బాటిల్లో కానీ నిండుగా ఇలా పోసేసుకొని వాటర్లో పెట్టుకుంటే కరివేపాకు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫ్రెష్గా ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలాగా కరివేపాకు మనం దూసుకున్న తర్వాత అంటే కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలాంటివి కాడలు ఉంటాయి కదండి, ఇలాంటివి ముదురుగా ఉన్నటువంటి కరివేపాకు కాడలను తీసుకొని ఈ విధంగా సమానంగా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనకు ఒక్కోసారి టూత్ పిక్ల అవసరానికి లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడల్ని చక్కగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మనకు అప్పటికప్పుడు అవసరానికి ఇలా టూత్ పిక్ లేవు అనుకున్నప్పుడు ఇలా అయితే చక్కగా మనం కరివేపాకు కాడల్ని ఈ విధంగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కాబట్టి
ఇలా మనం ఎటువంటి డౌట్ లేకుండా ఈ కాడలను అయితే ఉపయోగించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో, మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదో అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.